తెలంగాణలో సీఎం మార్పు జరగబోతున్నట్లుగా బీజేపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2 తర్వాత లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావటం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ చెప్పుకొచ్చారు. గతంలో కవితకు సాయం చేసిన న్యాయవాదిని చట్టసభకు పంపించడానికి బీఆర్ఎస్ ఎలా సహాయం చేసిందో అందరికీ తెలుసునన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా ఎంపిక జరగటం లేదన్నారు. దీంతో గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కు చెందిన వారికే సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రాజకీయ నేపథ్యం లేని వారికి పథకాలు దక్కడం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు. అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలోనే భారత్ సాధించిందన్నారు. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ను ఏకాకిని చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కిందన్నారు. ఉగ్రవాదులపై కమ్యూనిస్టుల తీరు మారలేదని ఫైర్ అయ్యారు. వారి కౌన్సిల్ సమావేశాల్లో ఎప్పుడూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తాము ఎదగాలని కాకుండా బీజేపీని ఓడించాలని వారు ప్రయత్నిస్తారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా దారుణంగా ఓటమి పాలవుతున్నా వారికి బుద్ధి మారటం లేదన్నారు. అందరికీ ప్రణామాలు. రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది. సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగోడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం. ఇంకొక వైపుకి వెళ్తే అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ, నగరంలో కానీ, జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది, ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది. ఉదాహరణకి ఈ మధ్య ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే.